తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజల్ని ఉద్యమం వైపు నడిచేలా చేశాయి. అంతేకాదు ఆయన ప్రజాకవి. ఈరోజు ఆయన మనకెక్కలేరు. ఆయనే అందశ్రీ. ఆయన పోయారు, కానీ ఆయన పాట మాత్రం మన మనసులో ఉండిపోయింది. ముఖ్యంగా తెలంగాణ సాంగ్ జయ జయ హే తెలంగాణ, దాంతోపాటు అనేక సాంగ్స్, ఈవెన్ మూవీ సాంగ్స్ కావచ్చు, రకరకాల సాంగ్స్ ఆయన రాసిన రచనలు కానీ పాటలు కానీ మన మనసులో మిగిలిపోయాయి. ముఖ్యంగా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఈ పాట ప్రతి మనసును కదిలించే పాట కూడా. ఆయనే మన ప్రజాకవి, మన ఉద్యమ కవి, విప్లవకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ. అందశ్రీ అనే పేరు వినంగానే మనకు ఒక ఆవేశం, ఒక ఎమోషన్, ఒక సోషల్ కాన్షియస్నెస్, ఒక తెలంగాణ వైబ్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ అందశ్రీ అసలు ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన జీవితాంతం ఏం చేశారు? అందశ్రీ తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయన గొర్రెల కాపరి. స్కూల్కి వెళ్ళే అవకాశమే ఆయనకు లేదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, కానీ పాట మాత్రం నోట్లోంచి అలా వస్తూనే ఉంటుంది. ఎంత అద్భుతంగా వస్తుందంటే ఎవరిని చూస్తే ఏ సందర్భాన్ని బట్టి ఆ పాట వస్తూనే ఉంటుంది ఆయన నోట. మనం గమనిస్తే ఆయన ఒక మాట అంటూ ఉంటారు. నాతో కూడా ప్రత్యేకంగా పర్సనల్గా నాకు ఆయనతో చాలా పరిచయం ఉంది. నాతో కలిసిన సందర్భాల్లో ఆయన ఒక మాట అంటూ ఉంటారు. ఆ దేవి పలికిచ్చుద్ది, నేను మాట్లాడతాను. ఆ సరస్వతీదేవి పలికిచ్చుద్ది, నేను పాట పాడతాను. ఆ పాటే నా నోటి వెంట వస్తుంది. నాకు ఎటువంటి చదువు లేదని ఆయన వస్తుంటేనే ఆయన 6 అడుగుల స్వరూపం కావచ్చు, ఆయన రూపం కావచ్చు, ఆయన ఆగ్రహం కావచ్చు, ఆయన కవిత కావచ్చు, ఆయన ముఖ కవళికలు కావచ్చు, అన్నీ కూడా ఒక ఎమోషన్ అని చెప్పుకోవాలి. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఆయన రాసిన పాటని జయ జయ హే తెలంగాణని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అంతేకాదు ఆయనకి ₹1,00,00,000 ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఆయన పేదరికంలో ఉన్నారు. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికాన్ని చూశారు. చూసిన తర్వాత తెలంగాణ బాధను కూడా చూశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఒకసారి ఈ తెలంగాణ కవి అందశ్రీ అలా పాపను జాయిన్ చేయడానికి నా దగ్గరకు వచ్చారనమాట. ఆ పాప పేరు ఏంటి అని అడిగాను. వాక్కు అని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి ఆ పేరుకి అర్థం అంటే, ఆయనకి నోట్లో మాటలు ధారాళంగా వస్తుంటాయి, పాటలు ధారాళంగా వస్తుంటాయి. ఆ దేవత వాక్కు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. నాకు దాని వెనకాల ఉన్న కథ. గత 3 నెలల క్రితం ఒకసారి నాకు ఫోన్ చేసి, అమ్మ మిమ్మల్ని చూడాలనుంది, నేను చనిపోయే లోపల ఒకసారైనా మిమ్మల్ని కలుస్తాను, వచ్చి ఖచ్చితంగా కలుస్తానని చెప్పి ఈ లోపే ఆయన మరణించారనమాట. అటువంటి అందశ్రీకి ఇదే మా నివాళి. ఆయన పాటలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అదేవిధంగా ఆయన రాసిన పద్యాలు కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి అన్నమాట. ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారు ఇక మనతో లేరు అని తెలియజేయడానికి బాధగా ఉంది, కానీ ఆయన పాట మాత్రం మన మనసులో ఎప్పటికీ మిగిలిపోద్ది. ఆయన మనకి చాలా పెద్ద సంపద ఇచ్చారు. అదే తన పాటల ద్వారా, పోయిటరీ ద్వారా. ఆయన పాటల్లో ఒక ఆగ్రహం ఉంటుంది, సమాజాన్ని మార్చాలన్న ఒక కోరిక ఉంటుంది, సొసైటీలో ఆర్థిక తారతమ్యాలన్నీ చెరిపివేయాలన్న ఒక ఆశ ఉంటుంది అనమాట. అంతేకాదు మనుషులందరూ ఒకటే అనే భావజాలం కూడా ఆయనలో కనిపిస్తుంది. అందశ్రీ గారి అసలు పేరు అందే ఎల్లయ్య గారు. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లాలో జన్మించారు. గొర్రెల కాపరిగా ఆయన తన జీవితాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్ గా పనిచేశారు. పాఠశాలలో ఏ స్కూల్కి వెళ్ళి ఆయన ఫార్మల్ గా చదువుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు చాలా తెలుగు హృదయాల్ని కదిలించేసిందనమాట. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆయనకి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట రాష్ట్ర గీతంగా తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఆసు కవిత్వం చెప్పడంలో ముఖ్యంగా ఆయన అక్కడి నుంచి అక్కడికక్కడే స్పాంటేనియస్ గా ఆయనకి ఏ థాట్ వస్తే దాని గురించి కవిత్వం చెప్పేస్తారనమాట. ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు సరస్వతీదేవి గురించి స్పాంటేనియస్ గా, చదువు గురించి, సరస్వతీదేవి గురించి అక్కడికక్కడే పాట పాడేశారనమాట. అటువంటి అద్భుతమైన స్పాంటేనిటీ కలిగిన వ్యక్తి అందశ్రీ గారు. 2006లో గంగా సినిమాకు ఆయనకి నంది పురస్కారం వచ్చింది. 2016లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, ఇవన్నీ కూడా ఆయనకు వచ్చాయి. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అటువంటి అందశ్రీ ఈరోజు మన మధ్య లేరు, కానీ ఆయన భావాలు, ఆయన పాటలు మనతోనే మిగిల్చి వెళ్ళిపోయారు. మనం ఆయనకి ఇవ్వాల్సిన అసలైన నివాళి ఏంటంటే ఆయన భావజాలాన్ని, ఆయన యొక్క ఆవేశాన్ని, ఆయన యొక్క ఆలోచనను ముందు తీసుకెళ్ళటం. ఆయన నడవడికలో ఆయన ఇచ్చిన పాట ద్వారా మనం ప్రజల్ని అందుకోవటం. ఆంటోనియో గ్రామ్షి అని చెప్పి ఒక పొలిటికల్ థింకర్ ఉంటారు. ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అని. అంటే ప్రజల్లో ఉండి, ప్రజలతో మమేకమై, ప్రజల్లోంచి వచ్చి, ప్రజల్ని కదిపి, ప్రజల యొక్క మనసులను గెలిచి, అలాంటి వ్యక్తులే ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటారు. అలాంటి ఒక గొప్ప ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అందశ్రీ గారు. ఆయన మనతో లేరు, కానీ ఆయన ఇచ్చిన భావజాలం, ఆయన అడుగుజాడలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి.